హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మస్తు ఉన్నాం. ఇవాళ మంచిర్యాల టీటీడీ కళ్యాణ మండపంకి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ ఎగ్జిబిషన్ ఉందట. డిఫరెంట్ ఐటమ్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయట. చేనేత వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, చాలా ఐటమ్స్ ఉన్నాయట. అవన్నీ చూడడానికి మనకు నచ్చితే ఏమైనా తీసుకుందామని చెప్పి పోతున్నాం. ఇవాళ ఈ ఎగ్జిబిషన్ అక్టోబర్ 10th వరకు ఉంది. సో మీకు ఎవరికన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఫస్ట్ అయితే ఫుడ్ దగ్గరికి వచ్చినాం. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము. చూస్తేనైతే నోరూరు పోతాంది. వావ్, లడ్డూలు, బొరుగుల లడ్డూలు, గారెలు, సున్నుండలు, పూతరేకులు, అరిసెలు, ఈ అన్ని వంటకాలు కూడా సొంతగా వాళ్ళ చేతులతో చేసినాయి అన్నమాట. మెయిన్ గా పిండి వంటలు అయితే చాలా బాగున్నాయి. పీచు మిఠాయి, అల్లం రబ్బ, పల్లి పట్టీలు, ఇదైతే మామిడి తాండ్రట అండి. చాలా బాగుంది. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ గా మామిడి తాండ్ర అయితే స్పెషల్ గా కనబడుతుంది. ఇవి అక్కడ తలిగించుకున్నాయి కదా, మనం అక్కడ తీసుకుందాం కదా. ఫ్యామిలీ, మామ అండ్ డాడ్ అట. ఫ్యామిలీ ఇవి తెలుసు కదా, షర్ట్స్ తగిలించుకునేవి, కానీ డిఫరెంట్గా ఉన్నాయి. మామ్ అండ్ డాడ్ ఫ్యామిలీ అని మంచి డిజైన్తో ఇచ్చిండ్రు. ఇంకా చాలా ఉన్నాయి. రాధాకృష్ణ అని కొంచెం డిజైన్ఫుల్గా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ జిమ్ ఐటమ్స్, ఇంకా మసాజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. రిషాన్ ఆడుకుంటాడు దీంతో. తీసుకో. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇట్లాంటి బుక్స్ తోని ఈజీగా నేర్పించవచ్చు. బర్డ్స్, యానిమల్స్, ఫ్లవర్స్ అన్ని కూడా. ఏంటియో జోక్ ఏంటంటే ఇవన్నీ పెన్నులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను చూసి షాక్ అయినా. బాగున్నాయి. నేనైతే అసలు వీటిని చూడగానే అసలు పెన్నులు అనేది అస్సలు అనుకోలేదు. బాగున్నాయి చూడడానికి. అయితే ఓపెన్ చేసి చూస్తే అవి పెన్నులు. గన్ పెన్నా? పెన్ను కాదు ఇది. పెన్ను ఎట్లా రాస్తుంది? అబ్బాయి ఇవైతే నిజంగా సేమ్ కత్తుల్లాగానే ఉన్నాయి. की चैन्स इవి की चैन्स किचन है पेप्सी पेन भी आता है इसमें पेन आता है वाह मेरी पेन आता है ओपन चाहिए ఇగో ఇవి అయితే సేమ్ మ్యాజిక్ పెన్సిల్ లెక్క ఉన్నాయి. ఏంజిల్స్ దగ్గర ఉంటాయి కదా మ్యాజిక్ కి, సేమ్ అట్లున్నాయి. నా చిన్నప్పుడు దొరికేటి పెద్ద పెన్నులు మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నాయి. ఇవన్నీ నేను చిన్నప్పుడు ఆడుకున్న ఐటమ్స్. ఈ సెల్ ఫోన్ కూడా నేను చిన్నప్పుడు ఆడుకున్నా. ఇప్పుడు నేను మా పిల్లలకు కొనిస్తున్నా. నిమ్మకాయ, గోంగూర, చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇక్కడ టమాటా పికిల్, గోంగూర, నిమ్మకాయ, ఆల్ టైప్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి. ఇవైతే చెవులకు పెట్టుకునే ఇయర్ రింగ్స్. వామ్మో, ఇన్ని టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నేను ఎక్కడ చూడలే. అన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి. చాలా టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్, చాలా టైప్స్ మోడల్స్ కూడా ఉన్నాయి. కాస్ట్ కూడా మంచిగానే ఉంది. కట్ అందుకో జానకి కిచెన్ ఐటమ్స్ కట్ చేసినాం.
सामान लो समझा प्यार के मान लो बंद भी तो बात फिर मतलब प्यार के ऊपर देख ले ఫుల్కా కాల్చుకున్నాను. కొబ్బరికాయ కొట్టుకునేది. ఆడోళ్ళకు కిచెన్ సామాన్లు చూసుడన్నా, బట్టలు చూసుడన్నా, ఇయర్ రింగ్స్ చూసుడన్నా, బ్యాంగిల్స్ చూసుడన్నా సంబరం అవుతుంది. కొనకున్నా సరే జస్ట్ కళ్ళతో చూసి ఆయన ఆనందపడతారు. ఈ ఎగ్జిబిషన్లో నాకు ఆటో దొరికింది. పోంగా ఈ ఆటోలు ఎక్కిపోతాం ఆయన బండి మీద ఎక్క. ఇవేంటి అసలు ఇంత చిన్నగా ఉన్నాయండి? బూజు దులుపుకునేటి. కత్తులు కటార్లు బాగానే ఉన్నాయి ఇక్కడ, కావాలంటే తీసుకోర్రి. ఎగ్జిబిషన్ అక్టోబర్ 10th వరకు ఉంటుందట. ఇక దువ్వెన్లు అయితే అడ్డగోలు దువ్వెన్లు ఉన్నాయి, రకరకాల దువ్వెన్లు ఉన్నాయి. చిక్కుల దువ్వెన్లట, పేన్ల దువ్వెన్లట, డిఫరెంట్ కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. ఒక రో మొత్తం ఇవే పెట్టిర్రు దువ్వెన్లు. చిన్న బోళ్ళ చిక్క. అవన్నీ ఎందుకు చిట్టుతాలి వేస్ట్. రింగ్ బిల్ల, రూపాయి దండ. అరే పాటకు తగ్గట్టే ఉన్నాయి రింగ్ బిల్లలు, రూపాయి దండలు భలే ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ చాక్లెట్సే. ఈ చిన్నప్పుడు తిన్న సోంపులు అయితే ఇక్కడ కనబడ్డాయి నాకు. ఇప్పుడు అవి వత్తలేవు. మా చిన్నప్పుడు తిన్న సోంపులు ఇవి. చట్పట్ అని చిన్నప్పుడు మేము తినేటోళ్ళం. ఇప్పుడు ఆ చట్పట్లు వత్తలేవు, కానీ అదే సేమ్ సోంపు ఇక్కడ నాకు కనబడ్డది. మస్తు అనిపించింది చూడంగానే. నా ఓల్డెన్ డేస్ అయితే గుర్తొచ్చినాయి. చూత అన్ని తీసుకోబుద్ది అవుతుంది, కానీ అన్ని తీసుకుంటే మా ఆయన ఊకోడు. వాల్నట్, అన్ని రకాల నట్స్ ఇన్నే ఉన్నాయి, కానీ ఇక అవి మంచివి కావు అని చెప్పి తీసుకోలే. ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాజు, పిస్తా. ఇగరాండ్రి కళ్ళు జిగేల్ మనే ఆడోళ్ళ సామాన్ అయితే వచ్చింది. ఎందుకో తెలియదు కానీ ఆడోళ్ళ సామాన్ కాడికి వచ్చేసరికి మాత్రం లైట్లు అయితే మస్తు పెడతారు. ఎందుకో తెలితే మీకు కామెంట్ చేయండి. ఇక ఇక్కడనైతే డిఫరెంట్గా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్లు. ఇక చెవులు అయితే మస్తు ఉన్నాయి. ఇక నన్ను తీసుకోరా అంటున్నాయి, కానీ ఇక తీసుకోలే. అప్పటికే మా ఆయన నన్ను పెద్ద గుడ్లు పెట్టుకొని చూస్తున్నాడు, అందుకే సప్పలేక నవ్వుకున్నా. ఎందుకో తెలియదు కానీ ఎన్ని గాజులున్నా, ఎన్ని సొమ్ములు ఉన్నా ఇంకా తీసుకోవాలనిపిస్తూనే ఉంటది. అది బ్లౌజ్ కి హ్యాండ్ స్లీవ్స్ లాగా చీరమట్టు. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్, వాళ్ళ చేతులతో తయారు చేసిన చేనేత వస్త్రాలు. హ్యాండ్ ప్రింటెడ్, కానీ అసలు ఎవ్వరు తీసుకుంటలేరు. నాకు అదే బాధ అనిపించింది. అసలు ఎవ్వరు లేరు ఈ బట్టల దగ్గర, తీసుకోవట్లేదు ఎవరు. కానీ చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ కానీ, చూడీదార్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి. వేసుకుంటే మొత్తం చాలా డిగ్నిటీగా అనిపిస్తాయి, అంత బాగున్నాయి. కానీ అసలు ఎవరు కొనట్లేదు. క్లాత్ కూడా మస్తు ఉంది. నేను పట్టుకొని చూసిన, మంచిగా అనిపించింది.
మంచి ప్యూర్ కలంకారీ శారీస్ అండ్ బ్లౌజెస్ కూడా దొరుకుతున్నాయి, మంచిగా ఉన్నాయి. అంటే మనకు ప్యూర్ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నా మీకు, మంచిగా కనిపించినాయి. శారీ విత్ బ్లౌజ్ రెండు ఒకే దాంట్లో ఉన్నాయి. బ్లౌజ్ పీసెస్ కూడా చాలా కలర్ఫుల్ గా మంచి ప్రింటెడ్, హ్యాండ్ ప్రింటెడ్ అట. ఇవి మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి. చాలా టైప్స్ కూడా ఉన్నాయి, నేను అవన్నీ చూపించలేకపోయినా. ఇక్కడ మనకు హ్యాండ్ మేడ్ పూసల దండలు కూడా ఉన్నాయి. అన్ని ఒరిజినల్ పూసలే. మనకి ఏవైనా పూసలు నచ్చి ఈ లాకెట్ తో ఈ పూసల దండ ప్రిపేర్ చేసి ఇవ్వండి అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి మరి ఇస్తున్నారు, వాళ్ళే ప్రిపేర్ చేసి. ఇవి కూడా చాలా రకాల పూసల దండలు ఉన్నాయి, చిన్న కాడ నుంచి పెద్ద వరకు ఆల్ టైప్స్ ఆఫ్ పూసల దండలు ఉన్నాయి. లాకెట్స్ ఉన్నాయి, 1 గ్రామ్ గోల్డ్ కూడా ఉన్నాయి. వావ్, వచ్చేసినాయి కొండపల్లి బొమ్మలు. ఇవంటే నచ్చని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి, అంత బాగుంటాయి ఇవి. మా పాపకైతే బాగా నచ్చినాయి. అది తీసుకో మమ్మీ, ఇది తీసుకో మమ్మీ అని చాలా అడిగింది. కానీ బాగా కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి. రిషాన్ రాలేదు, స్కూల్కి వెళ్ళిపోయిండు. కానీ చూస్తుంటే మాత్రం మస్తు గమ్మత్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. అన్ని హ్యాండ్ మేడే. ఎడ్ల బండి, కారు, రాముడు, సీతమ్మ, అందరు అంటారు ఆడోళ్లకు బట్టల పిచ్చి నగల పిచ్చి అని. ఆడోళ్ళకే ఉంటదా బట్టల పిచ్చి, మొగోళ్ళకు ఉండదా? ఎగ్జాంపుల్ మా ఆయననే ఇక మొగోళ్ళ బట్టలు కనబడంగానే అక్కడికే ఉరికిండు, దెబ్బ అడుగుతాండు ఏదెంత కాస్ట్, ఎట్లున్నాయని చూసుకుంటాండు. అక్కడ ఎంత 800 ఒక షర్ట్ పీస్. నవ్వు, అది కూడా వీడియోలు తీస్తాను. వస్తుందిరా ఫిష్ ఆరా. ఆహా, ఓం భీమ్ బుషా, మంత్రమా, మ్యాజికా, దీన్ని ఏమో అంటారు కదా అని. రజనీకాంత్ ఇది పిడికిలి, చిన్న పిల్లలు పిడికిలి. వాచ్ బాగుంది. మరిషాన్కు గిసొంటి బొమ్మలంటే మస్తు ఇష్టం. ఇక చూస్తేనే తిడవకపోవు కావచ్చు, స్కూల్కి పోయిందే నయమైంది. మంచిర్యాల టీటీడీకి వెళ్ళినాం కదా, అందులో ఎగ్జిబిషన్ ఉంది కదా. సో ఎగ్జిబిషన్ లో మేము ఏమేమి తీసుకున్నామో చూపిస్తున్నా. అక్కడికి పోగానే చిట్టలు ఇవి కావాలన్నది, ఇవి కొనిచ్చేదాకా మమ్మల్ని అసలు షాపింగ్ చేయనియలేదు. సరే అని 2 తీసుకున్నాం, రిషాన్కి ఒకటి, చిట్టలికి ఒకటి. ప్లస్ ఇది కూడా బెలూన్స్ వచ్చేదే గన్. ఇది గన్ బబుల్స్ వచ్చే గన్. ఇదేమో లిక్విడ్, ఫుల్ బబుల్స్ వస్తాయి ఇందులో నుంచి. సో వీడియో తీయడానికి, షార్ట్ తీయడానికి కోసం తీసుకున్నాం. ఇవేమో చిన్న చిన్న ఫ్యాన్లు, భలే ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయి, ముద్దుగా ఉన్నాయి, గమ్మత్ ఉన్నాయి. సో బాగున్నాయని చెప్పి తీసుకున్నాం. కొంచెం రెడ్ కలర్లో, కానీ కాస్ట్ అయితే మస్తు తీసుకున్నారు ఎగ్జిబిషన్లో కదా. సో ఫుల్ కాస్ట్ అయితే పడ్డది. కానీ కాస్ట్ ఏమో కానీ మనకి ఫ్యాన్స్ అయితే భలే దొరికినాయి. రియల్గా మంచిగా గాలి కూడా వస్తుంది. ఎటైనా పోయినప్పుడు అయితే మంచి యూజ్ అవుతాయి, మస్తు గాలి వస్తుంది. ఓన్లీ ఫేస్ మందం అయితే మంచిగా సెట్ అవుతాయి.
ఆ చిట్టు తల్లి చూడండి ఎట్లా ఆడుకుంటుందో. పిల్లలకైతే మస్తు యూజ్ అవుతాయి ఇట్లా ఫేస్, పెద్దవాళ్ళకి కూడా మంచి యూజ్ అవుతాయి ఫేస్కి గాలి కోసం. అంటే అప్పుడు ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు ఇవైతే మస్తు యూజ్ అవుతాయి. ఫేస్కి ఫుల్ గాలి వస్తుంది రియల్గా. ఇది జస్ట్ ఆట కోసం అని తెచ్చినాం కానీ యూజ్ఫుల్ కూడా ఉన్నాయి. ఇవి కూడా అక్కడ చూపెట్టినా కదా, ఇది యాక్చువల్గా చూస్తే లిప్స్టిక్ అనుకుంటారు కానీ లిప్స్టిక్ కాదు, ఇది పెన్. కానీ భలే ఉంది కదా, లిప్స్టిక్ పెన్ అనమాట. కింద కూడా ఇవి భలే వచ్చినాయి. ఇది కూడా నేను అసలు ఫస్ట్ చూడంగానే ఇది లిప్స్టిక్ అనుకున్నా కానీ కాదు, ఇది ఎరైజర్. బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాం. లిప్స్టిక్ ఎరైజర్. ఇవేమో స్లైము, మా పిల్లలు కావాలని పట్టుబట్టి తీసుకున్నారు, ఆడుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పి నేను కూడా సరేలే అనుకున్నా. బాగున్నాయి కానీ ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి. చిత్తలు నీ చూపి, చిత్తల చేతిలో ఒకటి ఉంది, నా చేతిలో ఒకటి ఉంది, కలర్ఫుల్గా ఉన్నాయి కదా, బాగున్నాయని చెప్పి తీసుకున్నా. ఇవేమో చాక్లెట్స్ కానీ చాక్లెట్స్ లెక్క కనబడతలేవు కదా, ఏదో కాయిన్స్ లాగా, ఇవేమో బాల్స్ లాగా కనబడుతున్నాయి కానీ ఇవి రియల్గా చాక్లెట్స్. ఇది ఓపెన్ చేస్తే మనకి చాక్లెట్ ఉంటుంది లోపల. సో డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్గా అనిపించిన ఐటమ్స్ అన్నీ పట్టుకొని వచ్చిన. యాక్చువల్గా మేము వీడియోస్ తీయడానికి, షార్ట్స్ తీయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాం అనమాట. డిఫరెంట్గా ఏవైతే కనబడ్డాయి అవన్నీ పట్టుకొచ్చుకున్నాం. కాస్ట్ కూడా మస్తు పడ్డది. సో ఎట్లా అనిపించింది మా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.